Hi. నిన్నటి క్లాస్ ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టాపిక్లో we spoke about two major articles, Article 74, 75. 74లో we said that ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు, వాళ్ళు ఎయిడ్ అండ్ అడ్వైస్ ఇస్తారు. 75లో అపాయింట్మెంట్స్ ఎలా జరుగుతాయి, ఈ టాపిక్ అంతా మనం ఫినిష్ చేస్తాం. ఈ ఆల్సో సెడ్ ఎవరైనా కానీ ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, వాళ్ళు అయిన తర్వాత లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ విత్ 6 months దే హ్యావ్ టు కమ్ అండ్ ఆక్యుపై అ సీట్. అండ్ ప్రైమ్ మినిస్టర్ రాజ్యసభలో నుంచి ఉండాలి అనే రూల్ ఏం లేదు. They can be from Lok Sabha or they can be from Rajya Sabha. And we also saw a list of people who became prime ministers from Rajya Sabha. Idantha ninna already complete chesam. Now we have to see the political scientists or political people's commentary on the office of prime minister. సో ఆ టాపిక్ దగ్గర ఉన్నాం. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో వేరే టాపిక్స్లో అడిగారు. సో ఇక్కడ కూడా అడగడానికి స్కోప్ ఉంది. దిస్ ఇస్ ప్యూర్లీ ఫ్యాక్చువల్ టాపిక్. సో ప్లీజ్ రిమెంబర్ ది నేమ్స్ అండ్ వాట్ దే సెడ్. First person that we talk here is Lord Morley. Same person from Minto Morley reforms. History lo vastadi kada ade personality. He said prime minister is primus inter pares. Primus ante first, inter is among, pares is equals. So he says office of prime minister is first amongst equals. So first person is prime minister among equals ante he is talking about council of ministers. Next is Ivor Jennings. Same person కోసం మనం ఆల్రెడీ DPSPs లో చదివాం. Tell me in the comment box what he spoke about DPSPs. So here in Prime Minister's office he says Prime Minister is the keystone of the constitution. That means he is the most important personality. If you remove the office of Prime Minister, the entire constitution comes to a brink. So this is his comment, and he also said all roads of the constitution leads to the office of Prime Minister. These two are fairly factual points and you need to remember this. Now we will do a brief recap of the articles. Article number 74, Council of Ministers ఉంటారు, ఎయిడ్ అండ్ అడ్వైస్ ఇస్తారు ప్రెసిడెంట్కి. 75, మినిస్టర్స్ అపాయింట్మెంట్స్ అండ్ దాని రిలేటెడ్ ప్రావిజన్స్, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, ప్రెషర్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ఇదన్నీ 75. నెక్స్ట్ 77. 77లో ఏముంది, కండక్ట్ ఆఫ్ బిజినెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసలు డే టు డే ఎట్లా ఫంక్షన్ చేస్తుంది, ఎవరి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, 77. 78, ప్రైమ్ మినిస్టర్కి ప్రెసిడెంట్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్, అంటే ప్రెసిడెంట్కి ప్రైమ్ మినిస్టర్ ఇవి కన్వే చేయాలి, ఇవి చెప్పాలి, ఇది ప్రైమ్ మినిస్టర్ డ్యూటీ. సో దాట్ ఈస్ దేర్ ఇన్ ఆర్టికల్ నెంబర్ 78. 77 మల్టిపుల్ టైమ్స్ అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఈ స్లైడ్ని ప్రాపర్గా నేర్చుకోండి. నౌ వీ విల్ టాక్ అబౌట్ 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అమెండ్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఐ టెల్ యూ వన్ స్మాల్ వర్డ్ కాల్డ్ అస్ డిఫెక్షన్. డిఫెక్షన్ అంటే లెట్స్ సే మీరు గవర్నమెంట్లో ఉన్నారు, మీరు ఒక పొలిటికల్ పార్టీ ఏ, నేను ఆపోజిషన్లో ఉన్నా. ఇప్పుడు నేను మిమ్మల్ని పడగొట్టి నేను గవర్నమెంట్ ఫామ్ చేయాలి అనుకుంటే నేను మీ పార్టీలో వాళ్ళకి ఒక 10 మందికో 20 మందికో కాల్ చేసి చలో భాయ్ నువ్వు నా దానికి వచ్చేసాయి, నేను నీకు మినిస్ట్రీ ఇస్తా, నేను మినిస్టర్ని చేస్తా, ఈ పార్టీలోకి రా అని నేను ఫోన్ చేసి అడగొచ్చు. అడిగితే వాళ్ళకి నచ్చింది అనుకోండి, వాళ్ళు అది వదిలేసి నా పార్టీలోకి వస్తారు, నా కాడ జాయిన్ అయిపోతారు. దీన్ని డిఫెక్షన్ అంటారు. ఒక పాయింట్లో ఇండియాలో విపరీతంగా డిఫెక్షన్స్ జరిగేవి. ఎంతలా డిఫెక్షన్ జరిగిందంటే మీరు ఆ పార్టీ వదిలేసి అక్కడ గవర్నమెంట్ పడిపోయేలాగా అక్కడ చేసి నా దగ్గర వచ్చేస్తే నేను మీకు మినిస్ట్రీ ఇచ్చేస్తా, ఇట్లా నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు జరిగేది. ఇలా జరగకుండా ఒక లా తీసుకొని వచ్చారు, విచ్ ఈస్ కాల్డ్ అస్ యాంటీ డిఫెక్షన్ లా, అండ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ 10th షెడ్యూల్. ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా డిఫెక్ట్ అయ్యే ప్రాసెస్లో వచ్చిన ప్రతి వాడికి మినిస్ట్రీలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇష్టం వచ్చినట్టు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నంబర్ పెరిగిపోయింది, ఒక లెక్క పత్రం లేకుండా తయారైంది. సో ఇన్ 2003 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వాస్ బ్రాట్. నౌ ఇన్ ద కామెంట్ బాక్స్ యూ టెల్ మీ 2003లో ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ఎవరు, 91st అమెండ్మెంట్ తెచ్చిన ప్రైమ్ మినిస్టర్ ఎవరో మీరు చెప్పండి. దాంట్లో ఏముందో నేను చెప్తాను మీకు. 91st అమెండ్మెంట్లో ఏం చెప్పారంటే నచ్చినంత మందిని మినిస్టర్స్ని చేసుకుంటా అంటే కుదరదు, నంబర్ ఆఫ్ మినిస్టర్స్కి ఒక లిమిట్ ఉండాలి. ద లిమిట్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ అట్ 15% ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ లోక్సభ. లోక్సభ స్ట్రెంగ్త్ 543 కదా, సో 15% ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ లోక్సభ దగ్గర ఫిక్స్ చేశారు. దిస్ హ్యాస్ బీన్ రిటన్ ఇన్ ఆర్టికల్ 75(1). ఇది ఫస్ట్. సెకండ్, సరే పార్లమెంట్లో ఫిక్స్ చేశారు, నడిచిపోయింది కదా, స్టేట్స్లో కూడా ఫిక్స్ చేయాలి అవుతా అంటే ఫిక్స్ చేయాల్సిందే కదా. స్టేట్స్లో కూడా ఫిక్స్ చేశారు. స్టేట్స్లో కూడా ద మాక్సిమం నంబర్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈస్ 15% ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ స్టేట్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అయితే ప్రతి స్టేట్లోని అంతమంది ఎమ్మెల్యే సీట్స్ ఉండో. కొన్ని ఇప్పుడు చిన్న చిన్న స్టేట్స్ ఉంటాయి, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఇట్లా చిన్న చిన్న స్టేట్స్, మేఘాలయ, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, స్మాల్ స్టేట్స్ ఉంటాయి కదా, వీటన్నిటిలో మినిమంలో మినిమం 12 ఎమ్మెల్యేస్ ఉండాల్సిందే. సో స్టేట్స్లో మినిమం నెంబర్ ఉంది, మాక్సిమం నెంబర్ ఉంది. మినిమం నెంబర్ ఇస్ 12, మాక్సిమం నెంబర్ ఇస్ 15% of the total strength of the state legislative assembly. Next, Delhi, NCR Delhi విషయంలో this number has been fixed at 10%.
సో దీస్ 3 లిమిట్స్ హ్యావ్ బీన్ ఫిక్స్డ్. దీంతో పాటు వన్ మోర్ థింగ్ దట్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 91st అమెండ్మెంట్ ఇస్, ఇందాక నేను చెప్పా కదా, మీరు డిఫెక్ట్ చేసి మీ పార్టీ వదిలేసి నా పార్టీకి రావచ్చు, ఇదంతా జరుగుతుంది, దిస్ ఇస్ దేర్ ఇన్ యాంటీ డిఫెక్షన్ లా అని. సో ఇట్లా జరిగితే వీళ్ళని ఎమ్మెల్యే పోస్ట్ నుంచి కానీ ఎంపీ పోస్ట్ నుంచి కానీ పీకేసే రైట్ స్పీకర్ చేతిలో ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ అస్ డిస్క్వాలిఫైయింగ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్. ఈ డిఫెక్షన్, డిస్క్వాలిఫికేషన్ దీని గురించి పెద్దగా వరి అవ్వద్దు, ఇదంతా ఎలక్షన్స్లో మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇట్లా ఎవరైనా డిఫెక్ట్ అయ్యి వచ్చారనుకోండి, వీళ్ళని మినిస్టర్ని చేయడానికి లేదు. దట్ ఈస్ దేర్ ఇన్ 91st అమెండ్మెంట్. సో 91st అమెండ్మెంట్ ఇన్ బ్రీఫ్ ఈజ్ నోన్ ఫర్ 4 things. First, maximum strength of Council of Ministers is fixed at 15% of the strength of Lok Sabha, and for states minimum 12, maximum 15% of the state's legislative assembly. Next, Delhi విషయంలో 10% of the strength of Delhi's house, Delhi assembly, and disqualification with respect to ministers. Disqualify అయిన ministers డిఫెక్ట్ చేసి పార్టీ మారి స్పీకర్ చూసి ఇది పద్ధతి కాదు రాబాయ్ అని వాళ్ళని పీక్ పాడేస్తే, అట్లా పీక్ పడేసిన వాళ్ళని మళ్ళీ మినిస్టర్స్ని చేయడానికి కుదరదు. దిస్ ఈజ్ ఆల్ ద స్టోరీ ఆఫ్ 91st అమెండ్మెంట్. పనిపాటు లేక నేను మీకు చెప్పలేదు, మీరు అనవసరంగా విన్నది కాదు. దీనిపైన చాలాసార్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ 15% అనే నెంబర్ అయితే ఇప్పటికి ఎస్ఎస్సిలో ఒక 10 సార్లు అడిగారు. నెక్స్ట్ టైం ఈ 12-15 మధ్యలో కలిపి క్వశ్చన్ వస్తుంది, లేదంటే ఈ 10% మీద కూడా వస్తుంది. సో దీన్ని త్వరగా నేర్చుకోండి. నౌ ఐల్ టెల్ యూ 2 words. ఫస్ట్ ఈస్ కౌన్సిల్, నెక్స్ట్ ఈస్ క్యాబినెట్. క్యాబినెట్ కోసం మాట్లాడితే యూ షుడ్ హ్యావ్ రియలైజ్, నిన్నటి క్లాస్లో నేను మాట్లాడుతూ మీకు ఒక దగ్గర నేను 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఒక చేంజ్ తీసుకొచ్చారు. ఎమర్జెన్సీ ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ప్రైమ్ మినిస్టర్కి కళ వచ్చిందనో, నిద్ర లేచా నాకు గుర్తు వచ్చిందనో, నచ్చినట్టు ఎమర్జెన్సీ పెడతా అంటే కుదరదు. ఒకసారి చేశారు, మస్త్ అయింది, మళ్ళీ చేయడానికి లేదు అని చెప్పి దే హ్యావ్ బ్రాట్ ఇన్ అ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. చేంజ్ ఏంటి గుర్తుందా? రిటర్న్ రికమెండేషన్ ఆఫ్ క్యాబినెట్. అది గుర్తుంది కదా? ఆ క్యాబినెట్ వర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇంట్రడ్యూస్ చేసిందే 44th అమెండ్మెంట్లో. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో క్యాబినెట్ అనే వర్డ్ లేదు. ఆర్టికల్ నెంబర్ 352లో 44th అమెండ్మెంట్ ఇంట్రడ్యూస్ ద వర్డ్ కాల్డ్ క్యాబినెట్. ద మీనింగ్ ఆఫ్ క్యాబినెట్ ఈజ్ సింపుల్. పెద్ద గ్రూప్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, చాలామంది ఉంటారు, దాంట్లో చిన్న గ్రూప్ క్యాబినెట్. సో అంతమంది చేతిలో పనంతా పెట్టకుండా ఇంపార్టెంట్ పీపుల్ని చిన్న గ్రూపింగ్ లాగా మారుస్తే దాన్ని క్యాబినెట్ అంటారు. యూజువలీ ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి, అంటే హోమ్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ పర్సనల్ అండ్ గ్రీవియన్సెస్, ఇలా ఇంపార్టెంట్ మినిస్ట్రీస్, పవర్ మినిస్ట్రీ అనుకోవచ్చు. మేజర్ మినిస్ట్రీస్ అన్నీ క్యాబినెట్ చేతిలో ఉంటాయి. క్యాబినెట్ ఈజ్ ఎ స్మాలర్ గ్రూపింగ్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ ఎ లార్జర్ గ్రూపింగ్, అండ్ దిస్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఆర్టికల్ 352 బై 44th అమెండ్మెంట్ యాక్ట్. సో ఒరిజినల్గా ఉన్న వర్డ్ కౌన్సిల్ మాత్రమే, తర్వాత యాడ్ అయిన వర్డ్ క్యాబినెట్. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఎగ్జామ్లో క్యాబినెట్ కమిటీస్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. అసలు క్యాబినెట్ కమిటీస్ ఏంటి? సింపుల్. ఇప్పుడు ఒక 15-16 పీపుల్ క్యాబినెట్లో ఉన్నారు. 15-16 పీపుల్ ప్రతి విషయంలో కూర్చుని అందరు కలిసి డిస్కషన్ స్టార్ట్ చేస్తే ఏం ప్రొడక్టివ్ డిస్కషన్ అవ్వదు, మొత్తం లొల్లు అవుతుంది. అందుకే చిన్న చిన్న గ్రూప్స్ని క్యాబినెట్ కమిటీస్ లాగా డివైడ్ చేస్తారు. మీ క్యాబినెట్ కమిటీ ఓన్లీ ఈ పని చేయండి, ఇది ఈ పని చేయండి, ఇది ఈ పని చేయండి, ఇట్లా డివైడ్ చేసిందని క్యాబినెట్ కమిటీస్ అంటారు. 8 క్యాబినెట్ కమిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరినైనా సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ పెద్ద పోస్టులలో అపాయింట్ చేయాలి. ద కమిటీ దట్ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్ ఈస్ కాల్డ్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్, ఏసీసీ అంటారు. దాంట్లో ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఉంటారు. వీళ్ళిద్దరు కలిసి డిసైడ్ చేస్తారు ఎవరిని అపాయింట్ చేయాలి అని. ఇట్లా ఒక్కొక్క పర్టికులర్ పర్పస్కి క్యాబినెట్ గ్రూప్స్ కింద డివైడ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ క్యాబినెట్ కమిటీస్. ఎగ్జామ్లో క్యాబినెట్ కమిటీస్కి చైర్మన్స్ ఎవరు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రైమ్ మినిస్టర్ కనుక క్యాబినెట్ కమిటీలో ఉంటే దాని చైర్మన్ ప్రైమ్ మినిస్టరే. 8 మేజర్ క్యాబినెట్ కమిటీస్ ఉన్నాయి. అపాయింట్మెంట్స్ కమిటీ, అకామిడేషన్స్, ఎకనామిక్ అఫైర్స్, పార్లమెంటరీ అఫైర్స్, పొలిటికల్ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. దీస్ ఆర్ ది 8 క్యాబినెట్ కమిటీస్ దట్ వీ హ్యావ్. దీంతో పాటు పార్లమెంట్ చాప్టర్లో పార్లమెంటరీ కమిటీస్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. దిస్ ఈజ్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ కరెంట్ క్యాబినెట్ కమిటీస్. గవర్నమెంట్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ఇది. సో 2024లో మనకున్న క్యాబినెట్ కమిటీస్ అండ్ కాంపోజిషన్స్ ఇది. దీనిపైన క్వశ్చన్స్ అడిగితే నేమ్ అండ్ కాంపోజిషన్లో క్వశ్చన్స్ అడగచ్చు, పేర్లు కాదు, ఏ మినిస్టర్ ఆర్ చైర్మన్ ఎవరు అని అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ క్వశ్చన్ అడిగితే ఇది అడగడానికి స్కోప్ ఎక్కువ, ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు కదా, ఈజీగా క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. నెక్స్ట్, క్యాబినెట్ కమిటీ ఆన్ అకామిడేషన్, హోమ్ మినిస్టర్, రోడ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, ఇదన్నీ ఉన్నారు. మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఒకటే, ఏ కమిటీస్లో ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ఏ కమిటీస్కి ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద చైర్మన్. సో అది చూసుకుంటే చాలు.
ఫర్ ఎగ్జాంపుల్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ యూ హ్యావ్ ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద చైర్మన్. సో ఏ క్యాబినెట్ కమిటీస్లో ప్రైమ్ మినిస్టర్ చైర్మన్ అనేది మాత్రం చూసుకోండి, అది ఎగ్జామ్లో అడుగుతారు. సిసిపిఏ క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్, చైర్మన్ ఇస్ ప్రైమ్ మినిస్టర్. Cabinet Committee on Security, Chairman is Prime Minister. Cabinet Committee on Investment and Growth, Chairman is Prime Minister again. Cabinet Committee on Skill, Employment and Livelihood, Chairman is Prime Minister. Wherever Prime Minister is there, Prime Minister is the Chairman of the Cabinet Committee. This is all about Cabinet Committees. ఇంతసేపు యూనియన్ ఎగ్జిక్యూటివ్ కోసం మాట్లాడుకున్నాం, ప్రైమర్లీ ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మాట్లాడుకున్నాం కదా. సిమిలర్లీ స్టేట్లో జరిగే సెటప్ చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో మన కంట్రీలో ఉన్న ఫేమస్ సేయింగ్ ఏంటంటే పిఎం సిఎం డిఎం, పిఎం కంట్రీకి, సిఎం స్టేట్కి, డిఎం డిస్ట్రిక్ట్కి అనేది ఒక ఫేమస్ సేయింగ్. సో ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉన్న పవర్స్, సిమిలర్ పవర్స్ అన్నీ ఇక్కడ చీఫ్ మినిస్టర్ చేతిలో ఉంటాయి. యూనియన్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ చేసే పనులన్నీ ఇక్కడ గవర్నర్ చేస్తారు. సో పవర్స్ అండ్ ఫంక్షనింగ్ అంతా సేమ్. అంటే గవర్నర్ విల్ అపాయింట్ చీఫ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఒక లిస్ట్ ఇస్తే ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని గవర్నర్ అపాయింట్ చేస్తారు. సో సీఎం అండ్ సిఓఎం టుగెదర్ విల్ ఎయిడ్ అండ్ అడ్వైస్ గవర్నర్. సో స్టేట్లో ఇలా జరుగుతుంది సెటప్. స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు తెలియాల్సింది ఆర్టికల్ నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్లో ఆర్టికల్ 74, స్టేట్లో 163, యూనియన్లో 75, స్టేట్లో 164, యూనియన్లో 77, స్టేట్లో 166, యూనియన్లో 78, స్టేట్లో 167. సో స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తెలుసుకోవాల్సిన ఓన్లీ థింగ్ ఆర్టికల్ నంబర్ 163, 64, 66, 67. మిగతాదంతా ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఎలా అయితే నడుస్తుందో వీళ్ళకి కూడా అలాగే నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వాళ్ళ శాలరీస్ పార్లమెంట్ డిసైడ్ చేస్తే ఇక్కడ వీళ్ళ శాలరీస్ స్టేట్ లెజిస్లేచర్ డిసైడ్ చేస్తాయి. అక్కడ వాళ్ళ స్ట్రెంగ్త్ 15% ఆఫ్ లోక్సభ మాక్సిమం, ఇక్కడ వీళ్ళ దాంట్లో మాక్సిమం స్ట్రెంగ్త్ 15% ఆఫ్ ద స్టేట్ అసెంబ్లీ. చిన్న చిన్న స్టేట్స్ ఉన్నాయి కాబట్టి మినిమం నెంబర్ ఒకటి ఉంది, దట్ ఈస్ 12. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. దిస్ కంప్లీట్స్ అవర్ టాపిక్ ఆఫ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్. దీంట్లో ఇంకా చిన్న చిన్న టాపిక్స్ రెండు ఉన్నాయి. అటార్నీ జనరల్ విత్ రెస్పెక్ట్ టు యూనియన్, విత్ రెస్పెక్ట్ టు స్టేట్ వీ హ్యావ్ అడ్వకేట్ జనరల్. అది నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. నౌ వీ విల్ సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారో చూద్దాం. సి ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్? సో క్యాబినెట్ని డిస్క్రైబ్ చేసేది ఏంటి? ఈజ్ ఇట్ ఎ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్? ఎస్. ఈజ్ ఇట్ రెస్పాన్సిబుల్ టు పార్లమెంట్? ఆబ్వియస్లీ ఎస్. It remains in power till it enjoys the confidence of parliament? Yes. ఎందుకు? cabinet is nothing but a small part of council of ministers. So all these statements are true. But a person from outside the parliament can never be appointed as a member of cabinet. This is wrong. Why? ఎవరినైనా కానీ బయట వాళ్ళని కూడా మినిస్టర్ని చేయొచ్చు. మినిస్టర్ని చేసినాక 6 months లోపు వాళ్ళు ఏదైనా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మెంబర్స్ అవ్వాలి. సో అవుట్ సైడ్ పర్సన్ క్యాన్ బి ఎ మెంబర్ ఆఫ్ క్యాబినెట్. ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ నంబర్స్ అడుగుతున్నారు. చెప్పాను కదా, ఊరికనే సొల్లు చెప్పలేదు, ఆర్టికల్ నంబర్స్ అన్నిసార్లు నంబర్స్ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలని. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మధ్యలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలో ఈ ఆర్టికల్ ఏంటి, దీని రిలేటెడ్ ఆర్టికల్ ఏంటి, దట్ ఈస్ ద క్వశ్చన్. యువర్ ఆన్సర్ ఈస్ 78. బట్ 78 అయితే కాదు, మీ పని ఇక్కడ 74, 75, 81 ఇవి కూడా రివైజ్ చేసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు యూ షుడ్ రివైజ్ ఫ్రమ్ ఆప్షన్స్ ఆల్సో. So take a pause, recollect what is 74 and 75. Next, Attorney General, article number 76. మీకు ఇందాక దాకా లిస్ట్లో 74, 75, 77, 78 అన్నాను. 76 స్కిప్ చేశాను కదా. రీజన్ ఏంటంటే 76 టాక్స్ అబౌట్ అటార్నీ జనరల్. వన్ లైన్లో ఫినిష్ చేయాలి అంటే అటార్నీ జనరల్ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ హీఈస్ ఎ లా ఆఫీసర్. లా ఆఫీసర్ అంటే ఏం లేదు, ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని మంచి పనులు చేస్తుంది, కొన్ని దిక్కుమాలిన పనులు చేస్తుంది. దిక్కుమాలిన పనులు చేసినప్పుడు గవర్నమెంట్ మీద కాలితే కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ఒకళ్ళు రీప్రజెంట్ చేయాలి కదా, ఆ లాయర్ని అటార్నీ జనరల్ అంటారు. ఆ లాయర్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ నెంబర్ 76. సో విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ద స్టేట్మెంట్ ఏజీ ఈజ్ అపాయింటెడ్ బై చీఫ్ జస్టిస్ తప్పు, ఏజీ ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. సో ఇదే క్వశ్చన్లో ఏజీ కంప్లీట్ చేసేద్దాం. సో ఏజీ అవ్వాలి అంటే క్వాలిఫికేషన్ ఏంటి అంటే యూ షుడ్ బి క్వాలిఫైడ్ యాజ్ అ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. అంటే సుప్రీంకోర్టు జడ్జ్ అవ్వడానికి మీకు ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలో అవన్నీ ఉంటేనే మిమ్మల్ని ఏజీ లాగా అపాయింట్ చేయొచ్చు. ఏజీ ఆర్టికల్ ఈజ్ ఆర్టికల్ నంబర్ 76. నెక్స్ట్, ఏజీగా అపాయింట్ అయిన తర్వాత అటార్నీ జనరల్కి ఉన్న వన్ వండర్ఫుల్ రైట్ ఏంటంటే వాళ్ళ కంట్రీలో ఏ కోర్టుకైనా వెళ్ళొచ్చు. యూనియన్ గవర్నమెంట్ మీద కేసు నడుస్తున్న ఏ కోర్టుకైనా వెళ్ళొచ్చు. కోర్ట్ కేసెస్లో పార్టిసిపేట్ చేసి హియరింగ్లో దే కెన్ బి అన్ ఆడియన్స్. సిమిలర్లీ పార్లమెంట్లో కూడా కూర్చోవచ్చు, పార్లమెంట్లో కూడా దే కెన్ బి ఆడియన్స్.
బట్ పార్లమెంట్లో ఓట్ చేసే రైట్ మాత్రం అటార్నీ జనరల్కి ఉండదు. సో అటార్నీ జనరల్ ఆల్సో హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అబ్సల్యూట్లీ కరెక్ట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అటార్నీ జనరల్. యాక్చువల్లీ నెక్స్ట్ క్లాస్ తీసుకుందాం అనుకున్నా, బట్ లక్కీలీ ఇక్కడ కవర్ అయిపోయింది. ఆర్టికల్ నెంబర్ 76. నెక్స్ట్ ఇది కూడా అటార్నీ జనరల్ పైన క్వశ్చన్, విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అబౌట్ ది ఏజీ. ఏజీ హ్యాస్ అ రైట్ ఆఫ్ ఆడియన్స్ ఓన్లీ ఇన్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. రాంగ్. ఏజీ గుర్తుపెట్టుకోండి, ఏ కోర్టుకైనా వెళ్ళొచ్చు. అటార్నీ జనరల్ సుప్రీం కోర్ట్కి వెళ్ళొచ్చు, హైకోర్టుకి వెళ్ళొచ్చు, ఏ కోర్టులో అయినా వెళ్ళి హీ కెన్ బి అన్ ఆడియన్స్. హీ కెన్ participate, I mean, he can watch the discussions and he can be private to the entire process. Next, his remuneration, salary is designed by the President of India. He shall be qualified to be appointed as judge of a Supreme Court. Supreme Court judge కి కావాల్సిన క్వాలిఫికేషన్ క్రైటీరియా మొత్తం వీళ్ళకి కంపల్సరీగా ఉండాలి. ఆ క్రైటీరియా ఏంటో సుప్రీం కోర్ట్ టాపిక్లో చూసుకుందాం. నెక్స్ట్, లీగల్ మ్యాటర్స్లో గవర్నమెంట్కి అడ్వైస్ ఇచ్చేది అటార్నీ జనరల్. సో అటార్నీ జనరల్ ఆర్టికల్ నెంబర్ 76. నెక్స్ట్ మళ్ళీ అదే క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఇన్నిసార్లు క్వశ్చన్ వచ్చింది అంటే దిస్ టాపిక్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హీఈస్ ద ఫస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎస్. హీ కెన్ స్పీక్ ఇన్ ఎనీ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. ఎస్. లోక్సభలో మాట్లాడచ్చు, రాజ్యసభలో మాట్లాడచ్చు, బట్ ఏ హౌస్లో కూడా ఓట్ చేసే రైట్ అతనికి ఉండదు. హీ కెనాట్ ఓట్. హీ ఈస్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అబ్సల్యూట్లీ ఎస్. అండ్ ఈజ్ హీ అ హోల్ టైమ్ కౌన్సిల్? నో. హోల్ టైమ్ కౌన్సిల్ అంటే ఏంటంటే అటార్నీ జనరల్గా అపాయింట్ చేసినాక ఆ పర్సన్ ప్రైవేట్ ప్రాక్టీస్ మానేయాలా అంటే మానేయాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటూ గవర్నమెంట్కి సలహాలు ఇవ్వచ్చు. సలహాలే కదా ఇవ్వచ్చు, ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ది అటార్నీ జనరల్. అగైన్, ద డ్యూటీస్ ఆఫ్ ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ టు గివ్ ఎయిడ్ అండ్ అడ్వైస్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాన్ లీగల్ మ్యాటర్స్. ఎస్. నెక్స్ట్, అటార్నీ జనరల్కి ఒక అసిస్టెంట్ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ ఈజ్ అ ఫస్ట్ లా ఆఫీసర్. ఆయనకుండే అసిస్టెంట్ని వీ కాల్ దెమ్ యాజ్ సాలిసిటర్ జనరల్. సో హీ ఈస్ ది సెకండ్ లా ఆఫీసర్ ఆఫ్ ద కంట్రీ. దే విల్ అసిస్ట్ ది అటార్నీ జనరల్. సో లా ఆఫీసర్స్లో అంటే కంట్రీ తరఫున వాదించే లాయర్లలో పెద్ద లాయర్ని ఏజీ అంటాం, చిన్న లాయర్ అసిస్టెంట్ లాయర్ని సాలిసిటర్ జనరల్ అంటాం. ఇదే స్టేట్లోకి వచ్చేసరికి స్టేట్ తరఫున వాదించే పెద్ద లాయర్ని అడ్వకేట్ జనరల్ అంటారు. So this is all about the next article. Which article says Prime Minister should be appointed by the President? Article number 75. You revise 62, 60, 61, 71, 66. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇవి కూడా కంపల్సరీగా రివిజన్ చేసుకోండి. దీస్ ఆర్ ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ మెన్షన్స్ ద ఫాలోయింగ్. ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద హెడ్, వీళ్ళు ప్రెసిడెంట్కి అడ్వైజ్ ఇస్తారు. ఇదంతా ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 74(1)లో ఈ స్టోరీ అంతా రాసి ఉంటుంది. Next, there shall be, who will be there along with the Prime Minister to aid and advise the President? Obviously, Council of Ministers. So, you see, ఆర్టికల్ నంబర్స్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆర్టికల్ నంబర్స్ ఏదైతే కాన్సెప్చువల్గా అసలు ప్రైమ్ మినిస్టర్ ఎవరు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరు, వీళ్ళ నేచర్ ఏంటి, వీళ్ళు ఎట్లాంటి పనులు చేస్తారు, ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ ఆస్క్డ్. అటార్నీ జనరల్ పైన మల్టిపుల్ టైమ్స్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఆ పీవైక్యూస్లోంచి దాని నోట్స్ మీకు సాల్వ్ అయిపోద్ది. అడ్వకేట్ జనరల్ కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. అటార్నీ జనరల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, అడ్వకేట్ జనరల్ స్టేట్కి. వీళ్ళ ఆర్టికల్ నంబర్స్ పైన కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. నెక్స్ట్, యాజ్ పర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ. సో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ వి స్పోక్ ఇన్ 75. 75లో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కోసం మాట్లాడుకున్నాం. వీ ఆల్సో స్పోక్ అబౌట్ ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ వీ ఆల్సో స్పోక్ అబౌట్ అపాయింట్మెంట్స్. So appointments is there in 75 clause 1. Collective responsibility is there in 75 clause 3. క్లాస్ నెంబర్స్ చూసి ఎక్కువ భయపడద్దు. ఆప్షన్స్లో మరీ సాడిస్టిక్గా 75(1), 75(2) ఇంత దారుణంగా ఇవ్వట్లేదు. బట్ 75 తెలిస్తే మీరు డెఫినెట్లీ సాల్వ్ చేయగలుగుతారు. నౌ యూ ఆల్సో రివైజ్ వాట్ ఈస్ 74. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్కి ప్రెసిడెంట్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని డీల్ చేసే ఆర్టికల్ ఏంటి? ఆబ్వియస్లీ ఆర్టికల్ నెంబర్ 75. ఇన్ చాట్ బాక్స్ యూ టెల్ మీ వాట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 55, వాట్ ఈస్ 25. ఈ ఆర్టికల్స్ ఏ టాపిక్స్లో చదివారు, ఏ పార్ట్స్లో చదివారు, యూ టెల్ మీ అబౌట్ దిస్ ఇన్ ద కమెంట్ బాక్స్. మీరు రివిజన్ చేసుకోండి. నేను కావాలని ఇక్కడ రివైజ్ చేయట్లేదు. ఏ టాపిక్ ఆర్టికల్స్ అక్కడ చదువుదాం. ఆల్రెడీ అంతా అయిపోయిన తర్వాత వీ విల్ పికప్ లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ వీ విల్ రివైజ్. అందుకే నేను ఇక్కడ కావాలని ఆర్టికల్ రిలేటెడ్ కాంటెంట్ యాడ్ చేయలేదు, రివైజ్ చేయట్లేదు. అది లాస్ట్కి చేద్దాం. నెక్స్ట్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఫీచర్స్ ఏంటి? ఏమేమి ఫీచర్స్ ఉంటాయి?
ప్రెసిడెంట్ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. ప్రెసిడెంట్ ఈజ్ ది నామినల్ ఎగ్జిక్యూటివ్, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ది రియల్ ఎగ్జిక్యూటివ్. రియల్ ఎగ్జిక్యూటివ్ని వీ కాల్ దమ్ as de facto executive and nominal executive we call them as de jure executive. So president is the head of the state, prime minister is the head of the government. ఇదంతా చదివాం కదా. Now we will see the options. President is the nominal executive, correct. Prime minister is a titular executive, wrong. Prime minister is the real executive or de facto executive. President head of the state, correct. Prime minister head of the government, correct. So A option is correct. Obviously ఇది తప్పు. ఈ 3 options is correct. Next, who among the following was the shortest serving prime minister of India? Answer is Chandrasekhar. ఇక్కడ చిన్న మిస్టేక్ పడ్డది. యాక్చువల్లీ వాజ్పేయి వాజ్ దేర్ ఫర్ 13 days. ఒక చిన్న పీరియడ్ పాటు ఉంటారు, బట్ ఓవరాల్గా షార్టెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇస్ చంద్రశేఖర్, బికాస్ వాజ్పేయి తర్వాత ఫుల్ టర్మ్ కంటిన్యూ చేశారు. సో దిస్ ఈస్ రాంగ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దిస్ మిస్టేక్. Chandrasekhar tenure is shortest tenure. Who is the interim prime minister? Gulzari Lal Nanda. Pokhran nuclear test ఎవరి పీరియడ్ లో జరిగింది? అటల్ బిహారీ వాజ్పేయి. సో ప్రైమ్ మినిస్టర్స్ రిలేటెడ్ ట్రివియా పైన క్వశ్చన్స్ వస్తున్నాయి, ట్రివియా చదువుకోవాలి. నెక్స్ట్, ఆర్టికల్ 77 డీల్స్ విత్ వాట్? 77 డీల్స్ విత్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్. గవర్నమెంట్ ఎట్లా వర్క్ చేస్తుంది బిజినెస్. నౌ ఇన్ ది comment section you tell me vice president term of office ఏంటి, vice president related articles numbers మీరు నాకు comment box లో చెప్పండి. Next is about 15th question, that is prime minister విషయంలో ఏది not correct, which is wrong. He is the head of government, yes. Who is the head of the state? Obviously president. He is the principal communicator between president and the council of ministers, obviously yes. He recommends the names of persons who can be appointed as ministers, yes of course. Next, he and his ministers are collectively responsible to the upper house of the parliament. Idi bootu. Upper house tappu, lower house is the answer. Lower house is also called as Lok Sabha. Ikkada UK ani pedite, if they say UK, then also it is only the lower house. So this is all about this question. Next question, who replaced Morarji Desai as the Prime Minister of India in 1979? Charan Singh. సో మీకు ఇక్కడ అర్థం కావాల్సింది సీక్వెన్స్ కూడా అడుగుతున్నారు. ఫస్ట్ నెహ్రూ తర్వాత ఎవరు, మధ్యలో ఎవరు? సో నెహ్రూ చనిపోయిన తర్వాత గుల్జారీలాల్ నందా, దెన్ శాస్త్రిజీ, ఈయన చనిపోయిన తర్వాత మళ్ళీ నందా, దెన్ అగైన్ ఇందిరాగాంధీ తర్వాత ఎవరు? మొరార్జీ దేశాయ్. మధ్యలో ఏం జరిగింది? ఈ సీక్వెన్స్ అడుగుతున్నారు. సో ప్రైమ్ మినిస్టర్స్లో మీకు సీక్వెన్స్ కావాలి, లైన్లో వన్ ఆఫ్టర్ ది అదర్. వాళ్ళు చేసిన ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఏంటి, రెండు అడుగుతున్నారు. దిస్ ఇస్ ట్రివియా బేస్డ్ క్వశ్చన్స్, ప్లీజ్ చెక్ ఇట్. Who was the Prime Minister of India in 1978? See, 1978 పోస్ట్ ఎమర్జెన్సీ పీరియడ్. ఇంతసేపు మొత్తుకున్నాం కదా, పోస్ట్ ఎమర్జెన్సీ పీరియడ్, దేశాయ్ 44th అమెండ్మెంట్ 1978లో వచ్చింది. నవ్ యూ అండర్స్టాండ్ ఎందుకు బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ కావాలి, కహానీ ఎందుకు కావాలి. అదంతా సోది కాదు, పనిపాటు లేక కాదు. స్టోరీ అంతా గుర్తుంటే ఏదో ఒక పాయింట్లో క్లిక్ అవుతుంది. సో 1978 అంటే మీకు 44th అమెండ్మెంట్. 44th అమెండ్మెంట్ ఎప్పుడు? ఎమర్జెన్సీ తర్వాత. ఈ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? దేశాయ్. ఇలా గుర్తు తెచ్చుకోండి, మీరు ప్రాబ్లం చాలా వరకు మీకు సార్ట్ అయిపోతుంది. నెక్స్ట్, లాల్ బహదూర్ శాస్త్రి టెన్యూర్ ఏంటి? నెహ్రూ అయిపోయిన తర్వాత ఆయన చనిపోయినాక గుల్జారీలాల్ నందా ఫర్ అ స్మాల్ పీరియడ్, దెన్ శాస్త్రిజీ 1964 to 66. సో శాస్త్రి పేరు వచ్చింది కదా, ఈయన పీరియడ్లో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఏంటి, ఇవి కూడా ఇక్కడే యాక్టివ్గా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. దెన్ యూఆర్ డన్. ఫర్ ఎగ్జాంపుల్ తాష్కెంత్ అగ్రిమెంట్ ఈయన పీరియడ్లోనే జరిగింది. నెక్స్ట్ టైం తాష్కెంత్ అగ్రిమెంట్ ఇయర్ ఏంటి అని కూడా అడగొచ్చు, అది చూసుకుని వెళ్ళండి, నోట్స్లో ఉంది, రివైజ్ చేసుకోండి. హూ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్? పప్పు క్వశ్చన్ है भाई, जवाहरलाल नेहरू जी हो गया. Next, who was the Prime Minister of India when fundamental duties were first incorporated in the Constitution of India? Assuming that మీకు ఇది గుర్తు రాలేదు అనుకుందాం ఫర్ ఎ మూమెంట్, సరే ఇక్కడ ఆన్సర్ ఉంది వదిలేండి, గుర్తు రాలేదు అనుకుందాం. ఫండమెంటల్ డ్యూటీస్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో వచ్చినాయి? 42 టైం ఎప్పుడు వచ్చింది? ఎమర్జెన్సీ టైం. ఎమర్జెన్సీ అంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఇందిరాగాంధీ. సో మీ ఆన్సర్ ఏంటి? ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు బి ఇందిరాగాంధీ. సో స్టోరీస్ అండ్ కాంటెక్స్తో కలిపి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, చాలా వరకు క్వశ్చన్స్ సాల్వ్ అయిపోతాయి. నెక్స్ట్, షార్టెస్ట్ టెన్యూర్ అగైన్ రిపీట్ అయింది.
Chandrasekhar. This is to say that ప్రైమ్ మినిస్టర్స్ పైన క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి అండ్ థీమ్స్ పైన రిపీట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఐకే గుజరాల్ విషయంలో ఏంటి మీకు తెలుసుకున్నారు? గుజరాల్ డాక్ట్రైన్. నెక్స్ట్ దేవేగౌడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. విపి సింగ్ చిన్న టెన్యూరే జరిగింది. సో దిస్ ఈస్ దిస్ క్వశ్చన్. మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. మొరార్జీ దేశాయ్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఎవరు? చరణ్ సింగ్. సో సీక్వెన్స్ ఆర్డర్ కావాలి. యూ నీడ్ టు నో ద సీక్వెన్స్. నెక్స్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ విషయంలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కరెక్ట్? ఈజ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్? ఎస్. ఈజ్ ద లీడర్ ఆఫ్ మెజారిటీ పార్టీ? ఎస్. ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్? ఎస్. He can be removed if a no confidence motion is passed by both the houses of the parliament. This is stupid. No confidence motion ఏ హౌస్ లో పాస్ చేయొచ్చు? లోక్సభలో. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆర్టికల్ నంబర్ 75. ఏం చెప్పాను? ఫిగర్ లో పెట్టి టు లోక్సభ. క్లియర్ గా స్లైడ్ లో గుర్తు తెచ్చుకోండి. దిస్ ఇస్ కాల్డ్ విజువల్ రీప్రజెంటేషన్. సో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఓన్లీ టు లోక్సభ. సో నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎవరు పాస్ చేయొచ్చు? ఓన్లీ లోక్సభ. రాజ్యసభకి నో కాన్ఫిడెన్స్ మోషన్ కి ఎట్లాంటి సంబంధం లేదు. ప్రైమ్ మినిస్టర్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ని పీక్ పడేయాలంటే రాజ్యసభకి ఎలాంటి రైట్స్ లేవు. దిస్ ఇస్ అబౌట్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, హూ రన్స్ గవర్నమెంట్ అట్ ఎ నేషనల్ లెవెల్ అండర్ పార్లమెంటరీ సిస్టమ్? పవర్ ఎవరి చేతిలో ఉంటుంది? ఆబ్వియస్లీ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేతిలో ఉంటుంది. నెక్స్ట్, టు హూమ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరికి రెస్పాన్సిబుల్? ఇందాకే కదా మొత్తం అంతా ఆగిన లోక్సభ. లోక్సభ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, minimum strength of the council of ministers in the state as per the Indian constitution. So states విషయంలో minimum 12, maximum 15%. ఈ numbers అడుగుతారు. చెప్పాను కదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో అడుగుతున్నారు. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. నెక్స్ట్, there is a council of ministers with the prime minister at its head to advise the ఓకే కొంచెం తేడాగా పడింది. క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే ఒక ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఎవరిని అడ్వైజ్ చేస్తారు? ఎవరిని అడ్వైజ్ చేస్తారు? ప్రెసిడెంట్ని అడ్వైజ్ చేస్తారు. కొన్నిసార్లు ఎడిటర్స్ ఇట్లాంటి మిస్టేక్స్ అని చేస్తూ ఉంటారు. ఏమనుకోవద్దు, నన్ను అస్సలు తిట్టుకోవద్దు. నెక్స్ట్, యాజ్ పర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సైజ్ ఎంత? 15% ఆఫ్ ది టోటల్ నంబర్ ఆఫ్ లోవర్ హౌస్ ఆర్ లోక్సభ. ఇన్ కమెంట్ బాక్స్ యూ టెల్ మీ, ఇది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? 91st కదా. సో మీరు చదువుకోవాల్సింది ఇట్లా ఒక ఆప్షన్, ఒక లైన్ కనిపిస్తే దీని రిలేటెడ్ మిగతా పాయింట్స్ని కూడా స్పాట్లో గుర్తు తెచ్చుకోవాలి. నెక్స్ట్ టైం 91st అమెండ్మెంట్ ఏ ఇయర్లో వచ్చింది అనొచ్చు. ఏ ఇయర్? 2003. ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఆ టైంలో? వాజ్పేయి. సో ఈ క్వశ్చన్ నేను అడగచ్చు. హాలిస్టిక్గా ప్రిపేర్ అవ్వాలి. ఒక క్వశ్చన్ అడిగారు అంటే ఆ నేచర్లో ఇంకే క్వశ్చన్స్ అడుగుతున్నారో అన్నీ చూసుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. ఇది యాక్చువల్లీ బై మిస్టేక్ పడింది. ఈ టాపిక్కి ఈ క్వశ్చన్కి ఎట్లాంటి రిలవెన్స్ లేదు. నెక్స్ట్, స్వరణ్ సింగ్ కమిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు మేక్ రికమెండేషన్స్ రిగార్డింగ్ ఫండమెంటల్ డ్యూటీస్. ఈ టైంలో ప్రైమ్ మినిస్టర్ ఎవరు? 1976 42nd అమెండ్మెంట్, ఎమర్జెన్సీ పీరియడ్. ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఇందిరాగాంధీ. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్స్. దిస్ ఎండ్స్ ద టాపిక్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అండ్ లక్కీలీ నేను ఇంకో క్లాస్ ప్రిపేర్ చేయాల్సిన గోల్ లేకుండా అటార్నీ జనరల్ కూడా అయిపోయింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్. అండ్ వన్స్ అగైన్ వెరీ వెరీ బ్రీఫ్ రీక్యాప్. కాన్సెప్ట్స్లోకి వెళ్ళను. క్వశ్చన్స్ టైప్స్లో ఆర్టికల్ నంబర్స్, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, 91st అమెండ్మెంట్ అండ్ సీక్వెన్స్లో ప్రైమ్ మినిస్టర్స్ ఎవరు వచ్చారు, ఎవరి తర్వాత ఎవరు వచ్చారు, ఏ ప్రైమ్ మినిస్టర్ కాంట్రిబ్యూషన్ ఏంటి, ఎవరేం చేశారు. మోర్ ఆర్ లెస్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు. ప్లీజ్ రివైజ్ దీస్ ఫ్యాక్ట్స్ థర్లీ. వన్స్ దిస్ ఈజ్ డన్, ఇదే టాపిక్ పైన క్విజ్ యాప్లో ఉంది. యాప్ ప్రొఫైల్లోకి వెళ్ళండి. ఫ్రీ మెటీరియల్ టెస్ట్ ఓపెన్ చేస్తే మీకు క్విజెస్ ఉంటాయి. టెస్ట్లో నీట్గా సబ్జెక్ట్ వైజ్గా ఫోల్డర్ వైజ్గా ఆర్గనైజ్ చేసి ఉన్నాయి. ప్లీజ్ అటెంప్ట్ ద క్విజ్ అండ్ రివైజ్ దీస్ క్వశ్చన్స్ ప్రాపర్లీ. ఆల్ ద బెస్ట్.